ముందు బీజేపీ నాయకులు ఏం చేయాలనంటే ఈరోజు మనం అక్కడ ఢిల్లీ సరిహద్దులో కావచ్చు, పంజాబ్, హర్యానా లాంటి స్టేట్లలో రైతులు ఏదైతే మాకు మద్దతు ధర పెంచాలని చెప్పేసి ఢిల్లీ వస్తుంటే వాళ్ళను పెప్పర్ స్ప్రేలు పెట్టి భారీ గేట్లు పెట్టి అడ్డుకుంటున్నారు. వాళ్ళకు నిరసన, వాళ్ళకు మద్దతుగా బీజేపీ నాయకులు ఇక్కడ చేస్తున్నారు. మరి అక్కడనేమో దేశంలో రైతులను చంపుతారు, ఇక్కడ వచ్చేసేమో రైతుల రుణమాఫీ మీద బీజేపీ మాట్లాడుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రుణమాఫీకి సంబంధించి ఇప్పటికే 21,000 కోట్లను ఈరోజు మన రాష్ట్ర ప్రజలకు రుణమాఫీ చేయడం జరిగింది. ఎక్కడెక్కడైనా సమస్యలు ఉంటే కలెక్టర్ ఆధ్వర్యంలో పరిష్కరించుకోవాలని ముఖ్యమంత్రి గారు కావచ్చు, మా యొక్క వ్యవసాయ మంత్రి గారు, మిగతా మంత్రులు చెప్తున్నారు. ఇక్కడ మేము చేతులు ఎత్తేయట్లేదు, మొత్తం చేసినామని చెప్పేసి. అక్కడక్కడ సమస్యలు చిన్న చిన్నవి ఉంటే వాటిని పరిష్కరించుకోవడానికి జిల్లా నాయకత్వం కావచ్చు, మా ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, అదేవిధంగా అక్కడ స్థానికంగా ఉన్న అధికారులు కావచ్చు, వాళ్ళ ద్వారా సమస్యను పరిష్కారం చేసుకునే పనిలో రైతులు ఉన్నారు. అంతే తప్ప బీజేపీ నాయకులు మాకు శుద్ధులు చెప్పాల్సిన అవసరం లేదు.